మాది పెద్దపల్లి జిల్లా బెన్నంపల్లి గ్రామము మండలం కాళేశ్వరం. మరి మేము 2002-3 నుంచి చిన్నగా స్టార్ట్ అయినప్పుడు మరి మేము తెలంగాణ పాటలు పాడేది అదే పిచ్చితోటి మాకు కూడా ఉద్యోగాలు కావాలని చెప్పి 2009-2012 ఒక మహత్తరమైన మరి ఆ తెలంగాణను తీసుకొని అన్న కూడా వెళ్తే రాంపల్లి అన్న కూడా మరి ఆటపాట చాలా కష్టం అప్పుడు పెట్టాలంటే 1,00,000 రూపాయలు ఖచ్చితంగా 60,000 ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మా శ్రీరాంపూర్ ఫస్ట్ వచ్చిన ఎస్ఐ గారు గజకృష్ణ ఉండే వారి సారథ్యంలో మరి మేము తెలంగాణ ఆటపాట 2 సార్లు పెట్టడం జరిగింది 2009-2012. అప్పుడు మా పక్కపొంటి కళాకారులు కూడా టీడీపీ నిష్పెట్టకుండా అనలే ఉండేది. మేము మాత్రం ఖచ్చితంగా తెలంగాణ కావాలని చెప్పి మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి అప్పుడు తెలంగాణ రావాలని పిచ్చి ఉండే ఉద్యోగం పక్క పెట్టి తెలంగాణ రావాలని పిచ్చి మీద బ్రహ్మాండంగా ఆటపాటలు ఆడినాం. అట్లాంటిది మాకు ఇప్పుడు మరి బతుకు తెరువు కోసం మేము చాలా కష్టపడుతున్నాం. కొద్ది కళాకారు నాకేం బాగాలేదు, నేను చిన్నగా పూజారు చేస్తున్నా, లగ్గాలు చేస్తున్నా, పెళ్ళి చేస్తున్నా. అప్పుడు నేను ఎవరితోడు పోయేది ఎక్కువ గర్జన నెంబడి ఉండేది ఖచ్చితంగా అన్నగిరికే వడ్లకొండ నెంబడి పోయేది. పోతే మెట్టపల్లి సురేంద్రన్న వీళ్ళతో నేను ఆటపాట బ్రహ్మాండంగా వేసేది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అయినా కానీ పెళ్ళి చేసుకుంటా కూడా నాకెందుకు ఉద్యోగం రావద్దు అని నాకు ఒక తపనతోటి నేను కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా వచ్చేది. వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా ఈ పాటలు పాడేది ఆటలాడేది. అన్న నాకు నిర్ణయాల కిషోర్ నాకు దూరంగా చూసేది కరెక్ట్ చెప్పాలంటే అప్పుడు ఆ అన్న మన కోసం అందరి కోసం ఇవాళ చాలామంది నా పక్కపొంటి వాడు అవసరం లేదు నేను బాగా సరిపోదనే తరుణంలో అన్న మనందరి కోసం మరి ఆ పేద కుటుంబంలో పుట్టి మరి మన కోసం కూడా ఆ జాబులు అన్నకు 2 అలా భార్యభర్తలకు ఇచ్చినా కానీ చింపివేయడం చాలా గొప్ప కారణ జన్ముడైన కరెక్ట్ చెప్పాలంటే మన అన్న మన కోసం ఆయనే ఎంతో పాటుపడి కళాకారులు నేను వాడడం గొప్పతనం కాదు, నాకు ఉద్యోగం రావడం గొప్పతనం కాదు, నా భార్య బతకడం గొప్పతనం కాదు, నేను కూడా అందరికీ జాబులు ఇప్పియాలనే ఆలోచన పెట్టడం అది కారణ జన్ముడైనే అటు ఆశామాష విషయం కాదు. కాబట్టి మేము కూడా మాకు కూడా ఎందుకు ఉద్యోగం రావద్దు, మేము కూడా పాటలు పాడుతున్నాం అనే తరుణంతో మన పక్కపంటతో రావాలి. ప్లస్ నా వాళ్ళు కూడా వాళ్ళని కోరుకున్నాము. బాగా చెప్పండి అన్న, అందుకని చెప్పండి. అన్న కూడా బస్సు యాత్ర పెట్టండి ఘోరంగా మన కోసమే, మరియు ఎన్నో కార్యక్రమాలు మన కోసం ఇంకా ఈ యొక్క మన బతుకుబడి నడుపుతూనే ఉన్నాడు. ఉద్యోగాలు వచ్చేంత వరకు విడిచిపెట్టాలని మన గట్టు పట్టుదల మీద ఉండి తమ్మి మీరు బాధపడకండి మీ జాబులు ఖచ్చితంగా వస్తాయని ఉన్నాడు. కాబట్టి నేను చిన్న పాట మీకోసం గోదావరి సినిమా రాసిన పాట. అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి. ఈ గమ్మతి ఏందో కానీ నిజంగా గమ్మతే. పెద్ద పిల్లలు వాడుతూరు. పెద్దపల్లి శాసనసభ్యులు అన్నారు విజయ రమణరావు గారు విచ్చేస్తున్నారు. అన్నకు స్వాగతం సుస్వాగతం. చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. రఘు రమణరావు అన్న ఊరికెళ్ళి ఆహ్వానించినాం శివంపల్లి. చూసి ఏం కార్యక్రమం పాటల పల్లకి దేనికోసం అంటే ఉద్యమంలో పనిచేసి సారథిలో ఉద్యోగాలు రాని వాళ్ళ కోసం చేస్తున్నామంటే తప్పకుండా వస్తాను, రావాల్సిందే అని చెప్పి ఉద్యోగాలు రావాలి వాళ్ళకందరికీ కూడా రావాలి, నేను వస్తాను, నా వంతుగా మాట్లాడతానని చెప్పి అన్న మాటి వారు ఇచ్చారు. అదే మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు మనకు పాటల పల్లకి వేదిక మీద ఇచ్చిన నాకు సహృదయంగా అన్న ధన్యవాదాలు, కళాభివందనాలు. కళాకారులు అందరి తరఫున కూడా మీకు కళాభివందనాలు తెలుపుతున్నాను. మరి అదేందో ఆదృశ్యకేమైందో పెద్దపల్లి వాళ్ళు వాడుతుంటేనే మీరు వచ్చినారు. మరి వీళ్ళకి కూడా చాలా హ్యాపీగా చూడంగానే ముఖాలు వెలిగిపోయినాయన్న. ఈ పాటల పల్లకి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పాట యొక్క పాత్ర ఎంత ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. అసెంబ్లీలో కూడా చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు ప్రస్తావించారు దానికోసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి దాంట్లో 550 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. చాలామంది ఉద్యమం చేసిన కళాకారులు మిగిలిపోయినారు. ఆ ప్రభుత్వాన్ని వేడుకుంటే ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, ఎలక్షన్ మేనిఫెస్టోలో
మేము అధికారంలోకి వస్తే కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అదే కల్పించండి అని కోరుతున్నాం ఈ పాటల పల్లకి ద్వారా. ఈ పేద కళాకారులను ఆదుకోండి కోరుతున్నాం ఈ పాటల పల్లకి ద్వారా. అన్న విజయ రమణారావు గారు ఈ పాటల పల్లకి కోసం మాట్లాడతారు. దానికన్నా ముందు టీపీసీసీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు గారు మాట. పాటల పల్లకిలో దయచేసి భోజనం చేసిన వాళ్ళు హాల్లో కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. భోజనం చేసిన వాళ్ళు హాల్లోకి రండి. పల్లకిలో 12 గంటల కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాకు అత్యంత అభిమాన నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి విజయరమణారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది కళాకులం అన్న. గతంలో మీకు అన్నీ తెలిసినాయే, 2-3 ముచ్చట్లు చెప్తా. ఉవ్వెత్తున ఎగిసినటువంటి తెలంగాణ ఉద్యమంలో పాట ఎంత కీలకమో ఆ పాట విని ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గారు మన బిడ్డలు చనిపోతూ ఉన్నారు, మీ బతుకు తెరువు తెలంగాణ ఇస్తా అని ఆయల్ల సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిర్రు. తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. అయితే గద్దెనెక్కి 10 ఏళ్ళు ఏలిండు. ఏ కవి కూడా, ఏ కళాకారుడు కూడా మాకు ఉద్యోగం కోసం పాట రాయలే, పాట పాడలే. అయినా ఆనాటి ముఖ్యమంత్రి అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలంటే ఎగిరి గంతేసిర్రు ఇక్కడ కూర్చున్న కళాకారులు. అర్హులైన కళాకారులకు ఉద్యోగాలని 550 మందికే పరిమితం చేసిర్రు. ఎందుకు పరిమితం చేసిర్రని 10 ఏళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. నేనాల కిషోరన్న కానీ, రమక్క కానీ, నేను బతికితే చాలు, నా భార్య పిల్లలు మంచిగా ఉంటే చాలు అనుకునే ఈ రోజుల్లో వీరిద్దరికీ కేసీఆర్ జాబ్ ఇస్తే అందరికీ అర్హులైన వాళ్ళకన్నావు, మా ఇద్దరికే ఇచ్చి మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నామని ఆ ఇచ్చిన జాబ్ లెటర్ను పరాపరా చింపేసి పక్కన పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యోగాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. మా మీద అనేక రకమైన కేసులు పెట్టడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కళలకు పెద్దపీట వేసింది. మరి అవన్నీ మీరే చెప్తారు. గద్దర్ అన్నది, అందశ్రీ గారి పాట ఏమైందో మీరే చెప్తారు. మేము ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 56,000 కొలువులు వచ్చినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి వారికి, మన శాఖ మంత్రి వారు జూపల్లి కృష్ణారావు గారికి రాతపూర్వకంగా ఇచ్చినాం. అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కావాలంటే వారు చలించిపోయినరు, పాటల పల్లకిలో పాల్గొన్నారు, నిండు చట్టసభలో మా కోసం కూడా మాట్లాడిర్రు. అర్హులైన కళాకారులందరూ ఇంకా బయటనే ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలని నిండు చట్టసభలో మంత్రులు, ఎమ్మెల్సీలు మాట్లాడడం జరిగింది. తమరి ద్వారా మీకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అత్యంత సన్నిధులు, నేను దగ్గరగా చూసిన వ్యక్తిని, మా తరఫున మాకు ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తారని నమ్మకం ఉంది. దయచేసి మా కళాకారుల పక్షాన మీరు ఉండాలని, మీరు ఉన్నారు కాబట్టే ఇంత దూరం వచ్చిర్రు. నేర్నాల కిషోర్ అన్న, నేను కొంచెం దబ్బున రావాలా ఓకే అన్న వాళ్ళ ఇంటికి నేను కిషోర్ అన్న ఒక 10 మంది పోయినాం. పాటల పల్లకి ఏంటిదో నాకు తెలియదు, కానీ మీరు వచ్చినందుకే నేను ఖచ్చితంగా ఆ పాటల పల్లకి వస్తానని మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్న. పాటల పల్లకి 12 గంటల కార్యక్రమాన్ని ఉద్దేశించి, కళాకారులను ఉద్దేశించి పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ విజయ రమణారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు పాటల పల్లకి కార్యక్రమ సభాధ్యక్షులు సోదరులు కిషోర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ టీపీసీసీ సంస్కృత కమిటీ అధ్యక్షులు రవి గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి కళాకారులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుండి విచ్చేసినటువంటి
కళాకారులకు అందరికీ పాత్రికేయ మిత్రులకు నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషం. ఎందుకంటే నేను కిషోరును రవి రాగానే ఖచ్చితంగా వస్తా, ఎంత పని ఉన్నా ఈ టైం అనే కాదు కానీ ప్రొద్దున కూడా రవి నాకు ఫోన్ చేసిండు, అన్నా మీరు 5 గంటలకు రావాలని చెప్పి. కానీ వాస్తవానికి 5 గంటలకు నాకు 4-5 మధ్యలో వేరే ప్రోగ్రాం ఉంది, మళ్ళీ ఆ ప్రోగ్రాం ఉంటే మిస్ అవుతా అని చెప్పి, సరే ఎట్లయితే మనం ముందో ఎన్నికో మిమ్మల్ని అందరినీ కలవాలనేటువంటి ఒక మంచి సదాభిప్రాయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. సరే ఏదైతే మరి కళాకారులతోనే ఈరోజు మీరు ఏదైతే ఆ రోజు 2002 నుండి మీరు గజ్జెగట్టి పాట పాడి మీ పాటతోనే తెలంగాణ పల్లెలలో మరి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన విషయాన్ని అది ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటారు. ఇవాళ దాన్ని మేమనుడు కాదు, ఆనాడు కేసీఆర్ గారే చాలా సందర్భాల్లో స్వయంగా చెప్పారు. చెప్పడమే కాకుండా రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి కూడా ఆనాడు మీ అందరికీ కేసీఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది. కానీ మాట ఇచ్చిన తర్వాత కేవలం వాళ్ళకు దగ్గర వ్యక్తులకు, వాళ్ళకు కావలసినటువంటి వ్యక్తులకు మరి ఆనాడు ఉద్యోగాలు ఇస్తే మరి మాకు అన్యాయం జరిగింది. మీరు ఏదైతే ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఏదైతే కళాకారులకు మాట ఇచ్చిండ్రో ఆ మాట మీద మేము నిలబడలేదు కాబట్టి మీరు మా ఇద్దరికి భార్యాభర్తలకు ఉద్యోగం ఇచ్చినా కూడా ఈ ఉద్యోగం నాకు అవసరం లేదు, మా కళాకారులకు అన్యాయం జరిగిందని చెప్పి మరి అక్కడనే కిషోర్ కానీ సోదరిమణి రమ కానీ ఆ కాగితాలు ఆ నియామక పత్రాలను అక్కడనే చింపేయడం అంటే ఇవాళ వారికి మీకు మీ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పాదయాత్రలు జరిగినా, రైతు యాత్రలు జరిగినా, ఏ కార్యక్రమాలు జరిగినా మా సోదరుడు రవి అనేక రకాలుగా కష్టపడ్డటువంటి వ్యక్తి. మరి నేను కాదు, తను కూడా రేవంత్ రెడ్డి గారికి ఇష్టమైన దగ్గర వ్యక్తి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి మా సోదరుడు రవి గారు కూడా అనేక విధాలుగా కష్టపడి ఆటపాటతోని మరి ప్రజలను ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కానీ, రైతాంగానికి కానీ, యువతకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఉద్యోగులకు కానీ జరిగేటువంటి ఏదైతే నష్టాన్ని మరి పాట రూపకంగా ప్రతి వేదిక ద్వారా ప్రజలకు వినిపించి చైతన్యం చేసినటువంటి వ్యక్తి రవి గారు. నేను దగ్గరుండి కూడా మరి ఆ రోజు చూసిన చాలా కార్యక్రమాలలో. ఇవాళ దానిలో భాగంగానే ఆనాడు మరి మన అందరి పాట జేఓ తెలంగాణ మరి ఏదైతే ఆనాడు అందశ్రీ అనేటువంటి పాట ఉందో అది గ్రామాలల్లో తెలంగాణ గురించి, తెలంగాణ చరిత్ర గురించి, తెలంగాణ మనకున్నటువంటి చరిత్రను ఆనాడు మరి ప్రజలను చైతన్యం చేసినటువంటి పాట. మరి దాని కవి అందశ్రీని కూడా మరి పట్టించుకున్నటువంటి దాఖలాలు. ఆనాడు గద్దరన్న మరి ఆనాడు మా ఏదైతే లెఫ్టిస్టులో అనేక పాటలు పాడి పేద అనవారిన వర్గాలను చైతన్యపరిచి ప్రజలలో ఒక ఉద్యమం తీసుకొచ్చి ఆనాడు మరి కాలు గజ్జగట్టి మరి గద్దరన్న పాట అంటే మరి ఇవాళ నేను కూడా మీకు చెప్తా ఉన్నా, ఫస్ట్ టైం వరంగల్లో గద్దర్ గారు మరి జననాట్య మండలి నుంచి ఆనాడు సభ పెడితే నేను నా వయసు చాలా తక్కువ, కానీ ఆనాడు వరంగల్ దాకా పోయి ఇందాం చూద్దామని చెప్పి లక్షల మంది అంటే ఆనాడు మరి అటువంటి పరిస్థితిని కూడా సూచనం. మరి దానిలో భాగంగానే ఇవాళ గద్దారి గారి పేరు మీద మరి నిన్న అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు జూన్ 2 నాడు మరి ఏదైతే ఆనాడు 1 కోటి రూపాయలు ప్రతి కళాకారునికి ₹1 కోటి ప్రకటించి ఇటు అందశ్రీకి కానీ మరి మిగతా 9 మందికి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇల్లు స్థలం కూడా అనుకుంటా ఇంటి స్థలంతో పాటు మరి గద్దార్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా నాకు నమ్మకం ఉంది మన ప్రభుత్వం మీద,
ప్రజాప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. మీ కోరిక మరి ఏదైతే అందరికీ ఇంకా మిగిలిపోయిన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నా వంతుగా నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఎక్కడ సమయం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఎందుకంటే గత ప్రభుత్వం అన్యాయం చేసింది, గత ప్రభుత్వం పాలకులు మోసం చేసింది. మరి 1.5 year అవుతా ఉంది. ఏదన్నా సమయం చూసుకొని మరి 56,000 కొత్త నూతన నియామకాలు జరిపినాం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు జరపడానికి మరి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఇండ్ల ఫిట్ అయితే ఇండ్ల అవకాశం ఉంటే అలా ప్రతి కళాకారునికి మరి ఉద్యోగం కల్పించాలని చెప్పి మీ వంతుగా 100కు 100% నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. గౌరవ శాసనసభ్యులు విజయరామరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ చేతులున్న పని పెద్దపల్లి జిల్లాలో ఉన్న కళాకారులకు అందరూ ఒకటే ఊర్లో ఉండరు, ఒక ఊర్లో 2-3 చొప్పున ఉంటారు. వాళ్లకు ఎంత వీలైతే అంత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా 100% సోదరుడు చెప్పినట్టు నేనున్న జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు, వారితో పాటు మా సోదరుడు రామగూడెం మక్కాన్ సింగ్ గారు ఉన్నారు. మేము ఖచ్చితంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి గ్రామాలల్లో ఎక్కడన్నా అర్హత ఉండి జాగ ఉండి ఇల్లు లేనటువంటి పేదలు ఎవ్వరు ఉన్నా మీరు నాకు ఒక మావోలుడు ఇక్కడనే ఉన్నారు, మా సోదరుంది పందిల్లా, మీరు లిస్టు తయారు చేసి ఇస్తే 100% ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. మా శ్రీరాంపూర్ రాజయ్య కానీ మా సోదరుడు శంకర్ కానీ మా వాళ్ళు అందరు ఉన్నారు. మీరు లిస్టు తయారు చేసి మన కాన్సెన్స్ వరకు అవి 50 ఇండ్లైనా 100 ఇండ్లైనా ఇచ్చే బాధ్యత నాది. మీకు ఎన్ని సభలు ఉన్నప్పటికీ, ఎంత బిజీ ఉన్నప్పటికీ కళాకారుల కోసం కరీంనగర్ దాకా కదిలి వచ్చి ఈ పాటల పల్లకి వేదిక మీద మీ సందేశాన్ని అందించినందుకు కళాకారులందరి తరపున, తెలంగాణ కళాకారులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, కళాభివందనం తెలియజేస్తున్నాం అన్న. మీకు అన్న కరీంనగర్ పాటల పల్లకితో కమిటీ ఏర్పడాలని కళాకారులంతా కోరుకుంటున్నామన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చప్పట్లతో అన్నకు పెద్దపల్లి చలో కంటిన్యూ. తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి, అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి, అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి, అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి, అసైదులా ఆరతి కాళ్ళ గజల గమ్మతి, అసైదులా ఆరతి కాళ్ళ గజల అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి, అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి
పొత్తులై ఎర్ర కనుల పలుగులై కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై మొక్కిన వాకిళ్ళల్లా దుఃఖాలను చూడరా ఎక్కి పడే పల్లెలను ఎదల కత్తి తలవరా ఎక్కబడే పల్లెలను ఎదగబడి నవ్వరా ఎక్కిపడే పల్లెలను ఎదగబడి నవ్వరా అద్దైతులా ఆరదే కాళ్ళ కచ్చల అరరే అద్దైతులా ఆరదే కాళ్ళ కచ్చల అద్దైతులా ఆరతి కాళ్ళ కచ్చల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి ఎన్నాళ్ళి సహింపును తెగదప్పుల బొత్తు కొరకు ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ ఆంధ్ర వలస వాదులార ఎల్లకుంటే పాతరే పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే అద్దైతులా ఆరదే కాళ్ళ కచ్చల అరరే అద్దైతులా ఆరదే కాళ్ళ కచ్చల అరరే అద్దైతులా ఆరతి కాళ్ళ కచ్చల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి జై కళాకారుడా జై కళాకారుడా జై జై కళాకారుడా కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి జోహార్ అమర వీరులకు జోహార్ 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 అమర వీరులకు జోహార్ జోహార్ శ్రమజీవుల హక్కులకై అసవులు బాసిన హమరులారా అందుకోండి ఉద్యమాభివందనాలు మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం కళాకారులా సాక్షిగా పది జిల్లాల ఎదపై పరచిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనకడుగు వెయ్యకుండా 10 జిల్లాల ఎదపై పరచిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా 10 జిల్లాల ఎదపై పరచిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనకడుగు వెయ్యకుండా జిల్లాల ఉద్యమాల జెండా ఉద్యమాల జెండా పోరాటమంటే మీరు మా జయశంకరు సారు 10 జిల్లాల ఎదపై పరచిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనకడుగు వెయ్యకుండా 10 జిల్లాల ఎదపై పరచిపోతివా ఉద్యమాల జెండా ఎగటడుగు వెయ్యవా దయవేయకుండా కలము చేత పట్టి పుస్తకాల దోస్తి పట్టి కలము చేత పట్టి పుస్తకాలు నూరబట్టి కలము చేత పట్టి పుస్తకాల దోస్తి పట్టి కలము చేత బట్టి పుస్తకాల చేత బట్టి విద్యార్థి దశలోనే ఉద్యమాల బాట పట్టి విద్యార్థి దశలోనే ఉద్యమాల బాట బట్టి అమరుల కథలన్నీ ఆకలింపు చేసుకొని అమరుల కథలన్నీ ఆదరణ చేసుకొని ఆకలి సమరా
జిల్లాల ఎదపై పరచిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనకడుగు వెయ్యకుండా 10 జిల్లాల ఎదపై పరచిపోతివా ఉద్యమాల బిడ్డ ఎగరేయమంటివా వెనకడుగు వెయ్యకుండా 10 జిల్లాల ఎదపై పరచిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనకడుగు వెయ్యకుండా ఎగరేయమంటివా వెనకడుగు వెయ్యకుండా ఓకే థ్యాంక్ యూ. జై జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి పెద్దపల్లి కళాకారులందరూ కూడా పక్కకు పోవాలన్నా మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ వెళ్తాం. ఓకే థ్యాంక్ యూ. కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా భోజనాలు చేసినటువంటి కళాకారులు అందరూ కూడా దయచేసి మీకు కేటాయించిన సీట్లో కూర్చోవాలి. ఒక 2 మినిట్స్ భయ్యా ప్లీజ్ దిగండి. మళ్ళీ పిలుస్తా. దయచేసి కార్యక్రమానికి ప్రతి ఒక్క కళాకారుడు సహకరించవలసిందిగా కోరుతూ పాటల పల్లకిలో 12 గంటల కార్యక్రమానికి చాలా దూరం నుండి చిన్నారి హిమశ్రీ తన నృత్య ప్రదర్శన మన ముందు ప్రదర్శించడానికి వచ్చింది. గట్టిగా చిన్నారి కళాకారునికి హిమశ్రీకి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. డ్యాన్స్ చేస్తావా? ఏం డ్యాన్స్ చేస్తావు? క్లాసికల్ డ్యాన్స్ చాలా క్లాస్గా మీరు క్లాప్స్ కొట్టాలి ఇప్పుడు అందరూ కూడా. థ్యాంక్ యూ. ఓకే రేణుక సిద్ధంగా ఉండాలమ్మా. నెక్స్ట్ రేణుక గారు. విష్ణువని వెదకవో మనసా
అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును ఆ చిన్నారి హిమశ్రీకి గట్టిగా చప్పట్లతో అభినందన తెలపాలి. ఈ పాపను తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా మనం సాధారణంగా అందరికీ గౌరవిద్దాం. అసలు గట్టిగా చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. భవిష్యత్తులో నువ్వు మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మీ కళ ప్రపంచానికి చాటి చెప్పిన మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్యక్రమంలో భాగంగా ఒక వెరైటీ కృష్ణుడు వచ్చాడు ఇక్కడికి. పెద్దపల్లి కృష్ణుడు ఫ్లూట్. ఓకే ప్లీజ్. పల్లవి పాడతావా, చిన్నం పాడతావా? ఫ్లూట్తోనే పాడతావా? ఆ పాడు.
థ్యాంక్ యూ సంపత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సర్వకళల సమ్మేళనం ఇది. భరతనాట్యం చూసినాము, మంచి వేణుగానం విన్నాము, జానపద గీతాలు విన్నాము, తెలంగాణ ఉద్యమ గేయ తమ్ముడు కిషోర్ ఆధ్వర్యంలో నాయకత్వంలో ఇవాళ జరుగుతున్న పాటల పల్లకిలో 12 గంటలు. వాస్తవంగా ఇది 12 గంటల నిరసన కార్యక్రమం. పన్నెండు గంటల నిరసన కార్యక్రమం. ఎందుకంటే మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాస్తవాలు మాట్లాడకుంటే, చెప్పాల్సిన విషయాన్ని స్పష్టంగా చెప్పకుంటే ప్రజల్లోకి మనం చెప్పదలుచుకున్న అంశం చాలా స్పష్టంగా పోయే అవకాశం లేదు. కాబట్టి తెలంగాణ భాషలో ఏమున్నా కుల్లం మాట్లాడుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఏ ఒక్క పార్టీ నాయకులు చేసిన శ్రమ కాదు. సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు 1200 అమరుల సాక్షిగా వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏం జరుగుతుందని మనం హామీ ఇచ్చున్నామో ఆ హామీల జోలికి వెళ్లకుండా, ఆ రోడ్ మ్యాప్ వైపు చూడకుండా పాలకులు ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు మళ్ళీ ఆ ప్రభుత్వాలని దారిలో పెట్టాల్సిన బాధ్యత తెలంగాణలో ఉన్న బుద్ధిజీవులు, మేధావులు, ప్రజలు, కార్మిక, కర్షక, సబ్బండ వర్గాల మీద, ముఖ్యంగా కళాకారుల ముందుంది. ఇవాళ కళాకారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని భావిస్తూ వాళ్ళు చేసే అన్ని రకాల పోరాటాలకి మేము మద్దతుగా తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన మద్దతుగా ఉంటామని చెప్తూ కళాకారులను మళ్ళీ ఒకసారి తలుచుకున్నాం. కోరస్ ప్లీజ్. హలో. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మావుల్లా రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా. పూల తీరు అమరులుంటారు, అమరులుంటారు, అమరులుంటారు. పూల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. వీరుల బతుకుల్ల పెత్తనం చేసేటి, పెత్తనం చేసేటి, పెత్తనం చేసేటి. దొరల భూస్వాముల కోటలను పగులగొట్టి, కోటలను పగులగొట్టి, కోటలను పగులగొట్టి. వనములోన విప్లవం పూరించి, విప్లవం పూరించి, విప్లవం పూరించి. తెలంగాణ బతుకంటే త్యాగాల చరితాని, త్యాగాల చరితాని, త్యాగాల చరితాని. ప్రాణమివ్వడం అంటే పొద్దు పొడవడమాని, పొద్దు పొడవడమాని, పొద్దు పొడవడమాని. చాటి చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్.
వరి మొలకల జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ అన్న ధన్యవాదాలన్న. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.